గుండు సుధారాణి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు. ఆవిడ ఆదేశాలు జారీ చేయాల్సింది పోయి ఆవిడ కొన్ని విషయాల్లో వేడుకుంటూ ఉన్నారు. ఆవిడ ఎందుకు ఆదేశాలు జారీ చేయకుండా కొన్ని విషయాల్లో వేడుకుంటున్నారు, ఆ విషయాలు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడండి. సార్ హాయ్ సార్. హలో. గుండు సుధారాణి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులుగా ఉన్నారు. ఆవిడ కొన్ని విషయాల్లో ఆదేశాలు జారీ చేయకుండా వేడుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఆవిడ ఆదేశాలు జారీ చేయకుండా వేడుకుంటున్నారు, ఏ ఏ విషయాల్లో ఆవిడ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది మనకి వినడానికి కానీ లేదా చూడడానికి కానీ చిన్న విషయంగా కనపడచ్చు, కానీ ఇది మేజర్గా విశ్లేషించుకోవాల్సిన అంశంగా పరిగణించాలి. కారణం ఏంటంటే సాధారణంగా ఏ మినిస్టర్ అయినా కానీ ఆదేశాలు జారీ చేస్తారు అధికారులకు. అధికారులు ఆదేశాలని అమలు చేయాలి, అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటారు. ఇది జనరల్గా జరగాల్సినటువంటి పద్ధతి. కానీ మంత్రి హోదాలో ఉంటూ గుండు సుధారాణి వేడుకుంటున్నారు. ఏం వేడుకుంటున్నారు? దండం పెడుతున్నా మీకు, మీరు గంజాయి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. దండం పెడుతున్నా, మీరు గంజాయి జోలికి వెళ్ళొద్దు, గంజాయి జోలికి వెళ్తే కేసులు పెడతారు, కేసులో ఇరుక్కుంటారు అని చెప్పి ఆవిడ వేడుకునేటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆమె ఏం చేయాలి? అక్కడ ఉండేటువంటి పోలీసులకి గంజాయి ఎవరు వాడుతున్నారో, గంజాయి ఎవరు పండిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మీరు కేసులు బుక్ చేయండి అని చెప్పాలి. ఆదేశాలు జారీ చేయాలి సిబ్బందికి. సిబ్బంది వెళ్ళి ఎవరైతే గంజాయి పండిస్తున్నారో, లేదంటే సరఫరా చేస్తున్నారో, లేదంటే విక్రయిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది జరగాలి. కానీ వేడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది గుండు సుధారాణి. కేవలం గుండు సుధారాణి ఇష్యూ మాత్రమే కాదు ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అందరు మంత్రుల యొక్క పరిస్థితి అలానే ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రులకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏంటి కౌన్సిలింగ్ అంటే, మీరు అధికారులను గౌరవించండి, అధికారుల మీద మాట తోలొద్దు, అధికారులను గౌరవించండి, ఇలాంటి కౌన్సిలింగ్ ఒకటి ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అక్కడ రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ సతీమణి ఆ రోజున ఆ పెన్షన్లు పంచడానికి ఆయన సతీమణి వెళ్ళారు. వెళ్తే ఏం జరిగింది? అక్కడ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పోలీసులు వ్యవహరించాల. సరే, ప్రోటోకాల్ ఉంటుందా మినిస్టర్ భార్యకి అని అంటే, అక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే అక్కడ సమస్యాత్మక ప్రాంతం, ఈ పెన్షన్లు పంచడానికి పోయేటువంటి ప్రాంతం సమస్యాత్మక ప్రాంతం, అక్కడ గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మినిస్టర్ భార్య వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పోలీసులు అయితే భద్రత కల్పించాలిగా. సరే, ప్రోటోకాల్ తీసి పక్కన పెట్టండి, భద్రత అయితే కల్పించాలిగా. భద్రత కల్పించాలని చెప్పి ముందు రోజు ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ అక్కడ ఉండేటువంటి ఎస్ఐ, అక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది ఆ టైంకి అక్కడ చేరలేదు. ఆ తప్పు ఎవరిది? మంత్రి భార్యదా, పోలీస్ సిబ్బందిదా? కనీసం అంత డ్రెస్ కూడా వేసుకోకుండా సివిల్ డ్రెస్లో వచ్చాడు. అక్కడేమో రక్షణ కల్పించాల్సినటువంటి ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఈ వచ్చేటప్పటికి అక్కడ లేరు. అక్కడ లేకపోతే అక్కడ ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? మంత్రి భార్యకి ఖచ్చితంగా రక్షణ అయితే కల్పించాలిగా. ప్రోటోకాల్ ఇవ్వలేదు, ఓకే, ప్రోటోకాల్ అవసరం లేదు అనుకుందాం. మంత్రి భార్యకి ప్రోటోకాల్ అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. భద్రత అయితే కల్పించాలిగా, భద్రత కల్పించలేదు. సరే, దాని మీద ఆవిడ కోపడ్డారు. ఆవిడ కోపడి, మీరు ఎందుకు రాలేదు, నేను వస్తున్నాను తెలిసి కూడా ఎందుకు రాలేదు, మీరు భద్రత ఎందుకు కల్పించలేదు అని చెప్పి ఆవిడ కోపడ్డారు. ఆ కోపడ్డనేటువంటి వీడియోని వైరల్ చేశారు. వైరల్ చేసి దాన్ని ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి ఆవిడ కోపడ్డారు, ఆమె దుర్భాషలు ఆడారు అని చెప్పి వీడియో వైరల్ అయింది. దాని మీద చంద్రబాబు నాయుడు క్లియర్గా అందరు మినిస్టర్లకి క్లియర్ కట్గా ఒక ఓవరాల్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా అది కాదు, కౌన్సిలింగ్ ఇచ్చారు. మీరు కొత్తగా మినిస్టర్లు అయ్యారు, కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడద్దు, అధికారులు గౌరవించండి, అధికారులకి ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వండి అని చెప్పి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో ఇంకో మాట కూడా ఉన్నారు అదనంగా, ఒకవేళ మీరు ఏదన్నా అనరాని మాటలు కానీ లేదంటే ఏదన్నా మాట జారితే మంత్రి పదవులు పోతాయి, జాగ్రత్త అన్నారు. దాంతో మంత్రులందరూ కూడా
చంద్రబాబు నాయుడు తోటి కాదు ఇక అనవసరం, అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నా కానీ మనం ఏమన్నా అంటే అది ఇటు నుంచి ఇటు టర్న్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మంత్రులందరూ సైలెంట్ అయిపోయారు. దానికంటే ముందు ఈ రామప్రసాద్ రెడ్డి సతీమణి సంఘటన కంటే ముందు అనిత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వర్రా రవీంద్ర రెడ్డి ఎవరు ఉన్నారు, అతని మీద చర్యలు తీసుకోవాలి లేదంటే ఏదో మాట్లాడారు. ఇక నా తాడ తీస్తాను, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీదకి వస్తే చూడండి వేటాడుతాం అని చెప్పి ఏదో మాట్లాడారు ఆవిడ. అసలు వర్రా రవీంద్ర రెడ్డి అనే అతన్ని అసలు అరెస్టే చేయలేదు, పోలీసులు అదుపులోకే తీసుకోలేదు, కానీ తీసుకున్నట్టు న్యూస్ మాత్రం వచ్చింది. ఆ న్యూస్ ఎలా వచ్చిందా అని చెప్పేసి కనీసం హోమ్ మినిస్టర్ అన్నా కానీ చర్యలు తీసుకోవాలి. ఆ న్యూస్ని ఇచ్చిన ఫేక్ న్యూస్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది దాని మీద అట్లీస్ట్ నీ చర్యలను తీసుకోవాలిగా హోమ్ మినిస్టర్. ఆవిడ కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల. ఇంకా ఆ రోజు నుంచి ఆవిడ మాట్లాడటం మానేసింది. అసలు ఎక్కడ కూడా ఏం మాట్లాడట్లా. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మర్డర్ చేసినా కానీ ఆవిడేం ఆదేశాలు జారీ చేసినట్టు ఏం కనపట్ల. ఇప్పుడు తాజాగా మర్డర్ జరిగింది కదా, ఆ మర్డర్ మీద కూడా ఆవిడేం మాట్లాడట్లా. అంతకుముందు ఏమన్నారు, ఇక చూసుకుందాము మినిస్టర్ అయ్యాము, ఇక చూసుకుందాము, రా చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. అసలు ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ దగ్గర నుంచి అసలు అనిత కాదు కదా ఎవరు మాట్లాడట్లా. అంతకుముందు ఏం జరిగింది, అచ్చెన్నాయుడు ఏమన్నారు, ఎల్లో బ్యాడ్జ్ తోటి వచ్చిన ప్రతి వాళ్ళకి ఎవరు ఇచ్చినా సరే ఎల్లో బ్యాడ్జ్ తోటి వచ్చినటువంటి వాళ్ళకి కూర్చోబెట్టి కాఫీ తాగించి మర్యాదగా వాళ్ళకి చెప్పినటువంటి పనులు చేసి పంపాల్సిందే, లేదంటే మీ తాట తీస్తాం, అది ఏదో మాట్లాడారు ఆయన. పాపం క్యాడర్ నిజమే అనుకున్నారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడు కూడా తెలియట్లా. అచ్చెన్నాయుడు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు క్యాడర్ గురించి ఏమన్నా మాట్లాడట్లేదా అని కూడా తెలియట్లా. సైలెంట్ అయిపోయారు అందరూ. ఏ మినిస్టర్ మాట్లాడట్లా. అధికారులు వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మంత్రులు లేవు, మాట్లాడట్లేదు. లాస్ట్కి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పారు కాబట్టి మంత్రి పదవి పోతుందేవో అనేటువంటి ఒక ఆందోళనతోటి వేడుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అందుకే గుండు సుందరాన్ని ఇప్పుడు దండం పెట్టి చెబుతున్నానని చెప్పేసి వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజాయి మయం అయిపోయింది. అసలు గంజాయి లేని గ్రామమే లేకుండా తయారైంది. ఇది వాస్తవం. ఎందుకనంటే మాకు కొన్ని నెల్లూరు జిల్లాలో మా ఫాదర్ టైంలో కొన్ని ల్యాండ్స్ కొన్నారు. ఆ ల్యాండ్స్లో మేము ఉండేది ప్రజలతో సంబంధం ఉండేటువంటి ప్రాంతం కాదు అది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా మారుమూల గ్రామం ఉందంటే మేము ఉండేది. అందుకన్నా మారుమూల గ్రామం ఇంకోటి ఉండదు. ఎందుకంటే దానికి ఏమి వెళ్ళటానికి ఉండవు, వెహికల్స్ ఉండవు, ఏమి ఉండవు. అక్కడ కూలీలు వాళ్ళు ఉంటారు తప్పితే మా పొలం పనులు చేసుకునేది అంత మామూలు జనం రాకపోకలు ఏమి ఉండవు. అలాంటి చోట గంజాయి ప్రత్యక్షమైంది అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నట్టే లెక్క. అలాంటి మారుమూల ప్రాంతానికి వచ్చింది అని అంటే తిప్పి కొడితే మొత్తం 150 మంది కూడా ఉంటారు ఆ ఊళ్ళో. అక్కడ ఆ ప్రాంతంలో అక్కడికే వచ్చింది అని అంటే ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నదని మనం ఎలా అనుకోవాలి? అందుకే ఈ గంజాయిని లేకుండా చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఆదేశాలు జారీ చేయాలి. పోలీసులకి టార్గెట్లు పెట్టాలి, వాళ్ళకి ఆదేశాలు జారీ చేయాలి. ఎవరైతే యాక్టివ్గా పనిచేయాలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, శాఖాపరమైన చర్యలు. అట్లా తీసుకుంటే వాళ్ళు పనిచేసి ఎవరైతే గంజాయిలు అమ్ముతున్నారో లేదా విక్రయిస్తున్నారో పండిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ దండాలు పెడితే ఎవరింటారు మాట? ఇప్పుడు లాస్ట్కి మంత్రులు దండాలు పెట్టే స్థాయికి వచ్చారు. దండం పెట్టి చెబుతున్నా మీరు గంజాయిని మానుకోండి అని చెప్పి చెబుతుంది ఆవిడ. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల వ్యవహారం ఉంది. దానికి కారణం ఏంటంటే బాబు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ అనుకోవాలి. ఇప్పుడు ఏం మాట్లాడితే మంత్రి పదవి పోద్దారని భయం పట్టుకుంది వాళ్ళకి. సో దాంతో అధికారులు యథాతథంగా ఇంతకుముందు 3 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా అయితే పెత్తనం చలాయించారో అదే తరహాలో చలాయించడానికి ఇప్పుడు మళ్ళీ సిద్ధమైంది అధికార యంత్రాంగం అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.